తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. ఇంతకాలం మండే ఎండలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే పలు ప్రాంతాల్లో కళ్ళాల్లోనే ధాన్యం ఉండడంతో అకాల వర్షం రైతును నిండా ముంచింది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉండగా ఇప్పుడు కురిసిన అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం రైతులకు శాపంగా మారింది. ఉన్నట్టుండి ఒక్కసారి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కురిసిన వర్షానికి రైతులు ఆరబోసిన ధాన్యాలు తడిసి ముద్దయ్యాయి. గజ్వేల్ భువనగిరి రహదారిపై గజ్వేల్ మండలం అక్కారం గ్రామం వద్ద ఈదురుగాలులకు చెట్టు రోడ్డుపై విరిగిపడడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. కుకునూర్పల్లి మండలం లకుడారం గ్రామ సమీపంలో తాటి చెట్టుపై పిడుగుపడగా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఎల్లారెడ్డిపేట వీరన్నపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. భారీ ఈదురుగాలులకు రైతులు ధాన్యంపై ఏర్పాటు చేసుకున్న టార్పలిన్ కవర్లు ఎగిరిపోయాయి. దీంతో ధాన్యపు రాశులు బస్తాలు వర్షానికి తడిసిపోయాయి. ఇక ధాన్యపు రాశులపై నిలిచిన నీరును తొలగించిన రైతులు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోనూ గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో రాత్రి దంచికొట్టిన వర్షానికి మక్కలు మొత్తం తడిసిపోయాయి. వరదల్లో మక్కలు కొట్టుకుపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణం అవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో భారీ ఎత్తున నష్టపోయామని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వర్షం కారణంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. అటు కొల్లాపూర్ మార్కెట్ యార్డులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి వరి మొక్కజొన్న తడిసి ముద్దయింది. ధాన్యం మార్కెట్కు తీసుకువచ్చి నెల రోజులైనా కొనుగోలు చేసి తరలించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతులు. అటు కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట్, రాజంపేట్, రామారెడ్డి, తాడ్వాయి, సదాశివనగర్ మండలాల్లోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల దగ్గర వరి ధాన్యం తడిసి ముద్దయింది. తాడ్వాయి కొనుగోలు కేంద్రం వద్ద భారీ వర్షానికి మొక్కజొన్న తడిసిపోయింది. ఇక తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రైతులకు ఇలాంటి కష్టాలు తప్పేవని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు కరీంనగర్ జిల్లాలోనూ వర్షం దంచుకొట్టింది. అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. రాత్రి కురిసిన వర్షానికి మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఆరబెట్టిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తాల్లో ఉన్న ధాన్యం తడిసిపోగా మక్కలు వరదలో కొట్టుకుపోవడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందంటున్నారు రైతన్నలు. తడిసిన ధాన్యాన్ని చూసి రైతుల గుండె బరువెక్కుతుంది. 15 రోజులైనా పంట కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేశారంటూ రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అధికారులకు మేము చేసే కష్టం కనిపిస్తుందా లేదా తెలియదు కానీ మరి ఇన్ని రోజులు ఇప్పుడు కూడా వానలనే మేము దగ్గరికి దొబ్బుకుంటున్నాం. వడ్లు మక్కలు మొత్తం ఇబ్బందులు పడి పెళ్ళం పిల్లలు ఇచ్చిపెట్టి మార్కెట్ యార్డ్లో పనిచేసుకుంటున్నాం కానీ ఎవరు కూడా స్పందించట్లేదు. పండితే పోసి మొత్తం నీళ్ళ పాలు అవుతుంది. వండి చేయాలి, నీళ్ళ పాలు అయిపోతుంది. ఎవరు పట్టించుకునే లేదు రైతులని. మన కలెక్టర్ వచ్చి చూసి పోయిండు. ఇక్కడ మాకు అక్కడ బలరు గొల్లరు చూసుకుని ఇక్కడ ఉంటాయి. ఇది ఆగమవుతుంది. మొత్తం నా నీళ్ళల్లో అయినాయి. మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఆనాచి గాలికి దుమ్మారం మొత్తం నీళ్ళు వచ్చినాయి. రైతులం విల కొట్లాడుతున్నాం. ఏ పనులు లేరు. ఇవాళ మొన్న ఆరవసిపోయినా, మళ్ళీ నిన్న ఇన్ని పోసిన, మళ్ళీ నాదర మళ్ళీ వాన వచ్చింది సార్. సంచులు రంగు ఏ నెలలే మేము కొనుక్కొచ్చుకున్నాం కాంట కాలే. ఇంకా మరి ఇలా అవుతుంది కానీ మళ్ళీ ఇప్పుడు పొద్దుగా లేచి వచ్చినాయి.